రామంతపురం కేటీఆర్ నగర్. లేదండి, మా ఇంటి పక్కన వచ్చింది. మా ఇంటి పక్కన వచ్చింది. ఒకసారేమో 55 మీటర్లు ఇస్తామంటారు, ఒకసారి 100 మీటర్లు అంటారు, ఒకసారి 150 మీటర్లు అంటారు. ఇప్పుడు మేము కష్టపడి కట్టుకున్నామండి. మా అత్తయ్య వాళ్ళు లేబర్ పని చేసి కొన్నారు. సో వాళ్ళు కొన్నది మాకు పంచిచ్చిర్రు. మాకు పంచిచ్చిన దాంట్లో మేము ఆడ ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత సడన్గా వచ్చేసి మేము కట్టుకొని 1 ఇయర్ అయిపోయిందండి. 1 ఇయర్లో అంతా బాగానే ఉంది కదా. మేము పుట్టి పెరిగిందంతా రామంతపూరే. సో ఇక్కడ బాగానే ఉంటుంది కదా, పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుంది, మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది, కాలేజీలకు బస్సులకి అన్నిటికీ దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం, కొనుక్కున్నాం, కట్టుకున్నామండి. కట్టుకున్న తర్వాత సడన్గా మూసి ప్రక్రియ అని చెప్పి, మూసి సుందరకరణ అని, ఈ జాగలు తీసేస్తాము, ఇండ్లు తీసేస్తాము, ఇండ్లు కూల్చేస్తాము, చాలా మార్కులు వేశారు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో వెళ్తున్నారు, బాగానే ఉంది, చూస్తున్నారు, వెళ్తున్నారు. సడన్గా అక్కడ ఉన్న వాళ్ళంతా కష్టపడి, ఒకరు చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, ఒకరు ఉప్పర పని చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెయింటింగ్ పని చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాగితాలు ఏరుకొని అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఛాయలు అమ్ముకున్న వాళ్ళు, టిఫిన్స్ ఇలా ఒక్కొక్కరు. అంత పెద్ద రిచ్ అయితే ఏం లేరు సార్ అక్కడ ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే. ఏంటంటే 50 గజాలు, 30 గజాలు, 15 గజాలలో కూడా కింద రూము పైన రూమ్ వేసుకొని ఆ 15 గజాలలో కూడా కట్టుకొని వాళ్ళకు వచ్చిన దాంట్లో, వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కట్టుకొని ఉంటారు. సడన్గా వచ్చి మీ ఇండ్లు కూల్చేస్తాము, మీ ఇండ్లు తీసేస్తాము అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంత కష్టపడి కట్టుకున్నారు సార్. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు? మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీకు 25,000. నీ 25,000 ఎవరికి కావాలి? నీ 25,000 ఎవరికి కావాలి? నీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? ఇప్పుడు మేము ఉన్న చిన్న రూమ్లోనైనా ప్రశాంతంగా తింటున్నాం, ఉంటున్నాం. నువ్వు తీసుకుపోయి ఒక బర్రె కొంపలో నెట్టేసినట్టు జనాలను నెట్టేస్తే వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? సో కాబట్టి మా ఇంట్లో మాకే కావాలి. సరే తీసుకుంటాం అంటున్నారు కదా, అక్కడ ఎంత రేట్ అవుతుందో, ఎలా అయితే మేము కట్టుకున్నామో, ఒక్కొక్కరు ఎన్ని గజాలు ఉందో, సో వాళ్ళ జాగలో బట్టి, వాళ్ళ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అంత జాగలు ఇచ్చి వాళ్ళు ఎలా కట్టుకున్నారో అలా కట్టించి తీసుకోండి, ఓకే, మాకు ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మేము 25,000 ఇస్తామంటే ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్లు? ఎవరికి కావాలి నీ 25,000? ఒక 6-7 సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని చదువుకుంటే వాడే సంపాదించుకుంటాడు కదా. బర్రెల కాసైనా పాలమ్ముకొని బతుకుతాడు వాడు. నీ 25,000 ఎవరికి కావాలి? సో మాకు అవేం వద్దు సార్, మా ఇండ్లు మాకు కావాలి అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన అయితే అసలు ఏం బాగాలేదు సార్, అస్సలు బాగాలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం బాగుంది. సో అప్పుడే మేము ప్రశాంతంగా ఉన్నాం, గుండెల మీద చేసుకొని బతికినాం, ప్రశాంతంగా ఉంది. ఏవి కాలేదు సార్. ఇందిరమ్మ పథకానికి 5 లక్షలు ఇస్తామన్నారు, లోన్లు ఇస్తామన్నారు, 40 సంవత్సరాలు ఉన్న లేడీస్కి పింఛన్ ఇస్తామన్నారు, చదువుకునే పిల్లలకి స్కూటీ ఇస్తామన్నారు, బస్సులు ఫ్రీ అన్నారు. ఆ బస్సులు ఫ్రీ కూడా పెట్టిండు. దేనికి పెట్టిండు? ఆ లేడీస్ కొట్టుకొని చేస్తున్నారు. ఎక్కడికైనా పోవాలి అంటే కూడా కొట్టుకొని ఒక్క బస్సు నిలబడి అసలు బస్ స్టాప్లలో నిలబడాలంటే కూడా గంటలు నిలబడాల్సి వస్తుంది. అప్పుడు టికెట్లు ఉన్నప్పుడు ఏ బస్సు వస్తే ఆ బస్సు ఫ్రీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదు. ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా సినిమాలు చూద్దామని, పార్కులు చూద్దామని, షాపింగ్లకని అందరు వెళ్తుంటే జాబులు చేసే వాళ్ళు ఎలా వెళ్తారు సార్? జాబులు చేసే వాళ్ళకి రిస్కే కదా. ఇప్పుడు నేను ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండను. నేను జాబ్ చేయాలంటే మినిమం నాకు 8-9 అయితే రావాలంటే. చాలా తేడా ఉంది సార్. ఆయన ఉన్నప్పుడు వచ్చిన రూపాయి కూడా మేము వెనకేసుకొని మంచిగా ఉన్నాం. సో ఈయన వచ్చిన కానుండి గుండెల మీద చేసుకొని పండుకోవాలన్నా కూడా భయం అవుతుంది. ఎట్నుండి ఏ మూల నుండి ఎవడొస్తాడో, ఏ మూల నుండి ఏం మాట్లాడతారో అని అట్లుంది సార్. కాబట్టి మా ఇల్లు మాకుంటే చాలు సార్. నా పేరు విజయలక్ష్మి. నేను హౌస్ వైఫ్. అది ఏం వేయలేదు కానీ మా ముంగటికైతే వేసారు 2-3 ఇల్లు. ఇక అందరితో పాటు ఆన్లైన్ వచ్చినాం. మాకైతే మా ఇల్లు మాకు కావాలి. మాది 120. 120 మేము వచ్చాక 30 సంవత్సరాలు అవుతుంది. నిన్న మొన్న కొనుక్కోలేదు, నిన్న మొన్న కట్టుకోలేదు. మా పిల్లలు పుట్టిన ఈడనే, పెరిగిన ఈడనే, చదివిరు, జాబులు వచ్చినాయి, అన్నీ వచ్చినా మంచిగా ఉన్నాం. మేము ఏడుకో వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? మా ఇల్లు అయితే మాకు కావాలని మేము పోరాడుతాం. మాకంటే మాది రిజిస్ట్రేషన్ అదే, రోడ్డు ఉంది, అన్నీ వేసారు.
మేము వేయించుకున్నాం. మరి ఎట్లా ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారా? మాకు బెదిరిస్తున్నారు, గంటకు ఒకటి గడికి ఒకటి వస్తుంది. అది ఆపాలని మేము పోరాడతాము. అది ఆగాలి. మా ఇల్లు మాకు కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్లో అయితే వద్దు. ఇంకేడకి పంపించినా మేము వెళ్ళాం. మా కాన్లో వదిలైతే వెళ్ళాం. అందరం కొనుక్కున్నాం, కట్టుకోండి. మీరు మంచిగా ఉన్నామంటే ఏడుకో పొమ్మంటే ఎట్లా పోతాం? పిల్లలు పుట్టిన రీడినే, చదివే రీడినే, జాబులు చేస్తున్న రీడినే. ఏడుకో వెళ్తే ఎట్లా అవుతుంది వాళ్ళకి? అందుకోసం మా ఇల్లు అయితే మాకు కావాలి. అట్లని మేము పోరాడతాము. మేము ఏడ మీటింగ్లోనే వెళ్తాం. ఎంతవరకనే వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాను? మాకైతే ఆయన వచ్చిండు, మాకు మేలు చేయలేదు. మాకు ఇదే జరుగుతుంది. ఆ ఒక్క బస్సు ఎందుకు? మహిళలు ఏమైనా జాబులు చేస్తున్నారా? ఎవరో జాబులు చేస్తున్నారు. అదే లేడీస్కి కొన్నా అందరికి ఇస్తే బాగుండే. ఇప్పుడు మగవాళ్ళు బయటకు వెళ్ళేటోళ్ళు, మేమైతే ఇంట్లో ఉన్నటోళ్ళమే కదా. ఇక అట్లని మాకైతే ఇదైతే ఆయన వచ్చిన కండి మాకేం మంచిగా లేదు. మా ఇల్లు అయితే మాకు కావాలి. లేకపోతే ఏడుకని ఇట్లనే మీటింగ్కి వెళ్తాము, పోరాడతాం. అదే కాదు, ఇప్పుడు మేము అందరం ఇప్పుడు ఒకటి అయ్యి వస్తున్నాం అంటే ఈ మాటలు అడ్డాకే వస్తున్నాం. మా ఇల్లు మాకు కావాలి. మేము ఏడ డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు పైసలు వద్దు, మా ఇల్లు అయితే కావాలని మేము నిన్న మొన్న వచ్చేటోళ్ళం అయితే కాం కదా. మేము చాలా రోజుల కంటే ఉన్నాం. మా పిల్లలు పుట్టి రీడినే, చదివే రీడినే. మరి ఇప్పుడు ఏడుకోయాలమంటే ఎట్లా వెళ్తాం? అది మా పరిస్థితి. ఇంకా ఆయన ఏం చేస్తాడు అనేది ఇక చెయ్యాలి.